దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 30. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 2వ వచనంలో సియోనును గూర్చి మనము మరికొంత ఎక్కువగా నేర్చుకొనగలము. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకొనుటకు మునుపు అనేక అనుభవముల గుండా వెళ్ళవలసి వచ్చెను. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం 2వ వచనంలోనున్న యాకోబు నివాసములన్నీ అనుమాట యాకోబు యొక్క సొంత ప్రయాస, సొంత పోరాటములు. దేవుని ఆశీర్వాదములను పొందుటకు గాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గూర్చి మాట్లాడును. జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. దేవుని ప్రేమ సియోను పక్షముగానున్నది. లేఖనము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములని చెప్పుచున్నది. దేవుని ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు మనము కూడా సియోనులో ఒక భాగము కావలెను. సియోనులోనే మనము కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందగలము. కనుకనే దేవుడు మన దృష్టిని తిరిగి సియోను వైపునకు మళ్లించుచున్నాడు. సియోనును గూర్చి మొదటిసారిగా ఆదికాండము 14వ అధ్యాయము 18-19 వచనములలో చదివేదము. షాలేము అనగా సమాధానము. షాలేము లేక యెరూషలేము సమాధాన పట్టణము. సొదొమ రాజు వలన అబ్రహాము మోసగింపబడుటకు పూర్వము దేవుడు మెల్కీసెదెకును షాలేము రాజైన సర్వోన్నతుని యాజకుని పంపెను. ఆయన అబ్రహామును దీవించెను. 19వ వచనము. అందువలననే సొదొమ రాజు ఆస్తిని ఇచ్చేదననినప్పుడు అబ్రహాము ఒక నూలు పోగునైనను తీసుకొనుటకు నిరాకరించెను. అబ్రహామునకు ఇట్టి విశ్వాసము ఎట్లు లభించెను? సియోను నుండి వచ్చిన మెల్కీసెదెకు మహోన్నతుని యాజకుని వలన అబ్రహాము నిజమైన దీవెనను అనుభవించెను. భూమి ఆకాశములకు అధికారి అయిన మహోన్నతుని నామమున మెల్కీసెదెకు అబ్రహామును దీవించెను.